దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఉచ్చు బిగుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ హత్య జరిగి 2 ఏళ్లు గడుస్తున్నా కూడా ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం మారాక సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఈ కేసును రీఓపెన్ చేయమని కోరగా కూటమి ప్రభుత్వం అందుకోసం ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసింది. ముప్పాల సుబ్బారావు ఈ కేసును టేక్ ఓవర్ చేయబోతున్నారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మనం చూసాం దళితులపై జరిగినటువంటి దమనకాండ. ఒక పక్క చూస్తే డాక్టర్ సుధాకర్ కావచ్చు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం కావచ్చు, ప్రొఫెసర్ అచ్చెన్న కావచ్చు, వీళ్ళందరిపైన కూడా కేసులు కూడా రీఓపెన్ కావాలని చెప్పి డిమాండ్ కూడా వినిపించిన నేపథ్యంలో దీనికి సంబంధించి చంద్రబాబు గారు కూడా ఒక హామీని అయితే ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగానే ఇప్పుడు ఈ కేసు రీఓపెన్ చేశారు అంటున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్ట్ చేస్తారా? సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులకు న్యాయం జరిగే అవకాశం ఉందా? మరొక పక్క చూస్తే స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు సునీత కూడా వరుస సాక్షులు చనిపోవడం కావచ్చు, అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన నేపథ్యంలో మరి ఈ కేసులన్నీ ఏం అవ్వబోతున్నాయి అన్న విషయాలను ఈరోజు చర్చిద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం అండి. మధుసూదన్ రెడ్డి గారు, ఈరోజు ఒక కీలక పరిణామం అనే చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దాదాపు 2.5 సంవత్సరాల క్రితం హత్య చేసిన వ్యక్తిని ఇంటికి పంపించేసి పోలీసులు కూడా పట్టుకోలేని విధంగా అప్పట్లో ఎస్పీ, డిఎస్పీ ఆయనకి సహాయం చేశారని ఛార్జ్ షీట్ కూడా వెంటనే నమోదు చేయకుండా లేట్ చేయడం వల్ల కోర్టు కూడా దీన్ని కొట్టేసిందని చెప్పి ఆయన మధ్యంతర బెయిల్ మీద ఎమ్మెల్సీ అనంతబాబు బయట తిరుగుతున్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కేసులో ఎటువంటి పురోగతి లేదు, ఆయన పదవి అనుభవిస్తూనే ఉన్నారు. సో ఇప్పటికైతే కూటమి ప్రభుత్వం ఆయన పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది అని తెలుస్తోంది. సో సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు కూడా ఈ కేసు రీఓపెన్ చేయమని అడుగుతున్నారు. దీనిపైన మరి సిట్ కూడా ఎంక్వైరీ ఉండబోతుందన్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతుందంటారు? జరిగేది ఏముంది, అతన్ని ఏమంటారంటే గంజాయి స్మగ్లర్ అని బిరుదు, ఆయనకి జూనియర్ జగన్ అని పేరు. ఈస్ట్ గోదావరి స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. శ్రీ అనంత సత్య ఉదయ భాస్కర్. వాడిలో సత్యం లేదు, అనంత విశ్వం ఆ పేరులోనే ఉంది చూడండి, అనంత సత్య ఉదయ భాస్కర్. అన్నీ సూర్యుడి పేరు. ఇదంతా అంత పెద్ద పేరు పెట్టుకొని గంజాయి స్మగ్లర్ వాడు గంజాయి స్మగ్లర్కి ఏం చేసిండ్రు, ఎమ్మెల్సీని చేశారు. ఒక గంజాయి స్మగ్లర్ని వాడు ఏం చేసిందంటే ఈ కిన్పిన్ అనమాట గంజాయి స్మగ్లింగ్కి, వాడిని ఎమ్మెల్సీని చేశాడు. వాడు జగన్ వేసినట్టే డ్రెస్ వేస్తాడు, పైన వైట్ డ్రెస్సు, కింద కాకి ప్యాంటు, అందుకని జూనియర్ జగన్ వాడి పేరు. అంటే గంజాయి స్మగ్లర్కి చూడు, పెద్దల సభలో ఉండేటటువంటి నైతికత అంటే స్మగ్లర్లందరికీ పెద్దల సభ ఏమైందంటే ఒక అడ్డాలాగా తయారైపోయింది స్మగ్లర్లకి. తర్వాత ఏంటంటే సారా వ్యాపారం చేసుకునేటప్పుడు బొత్స సత్యనారాయణ ఏంది, వాడు సారా వ్యాపారస్తుడు. అంటే స్మగ్లర్లకి పెద్దల సభ ఉండేది ఎవరు, మేధావులు ఉండాల్సిన సభలో హంతకులు, స్మగ్లర్లు, సారా వ్యాపారస్తులు, భూములు కొట్టే భూబకాసురులకి అడ్డాలాగా మారిపోయింది. ఇది వాస్తవం కూడా. అంటే ఒకప్పుడు పెద్దల సభ అంటే మేధావులు ఉండేవాళ్ళు, మేధావులన్నీ పోయి పెద్దల సభలో ఉంటున్నాయి. పెద్దల సభలోకి ఎవరు ఉండాలా, ఉన్నతమైన విద్యాధికులు, న్యాయ కోవిదులు, ఏదన్నా బాగా డాక్టర్గా చదువుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండాల్సినటువంటి పెద్దల సభలో గద్దల సభగా మారిపోయింది. అది పెద్దల సభ కాదు, గద్దల సభగా మారిపోయింది. అయితే వాడేం చేశాడు, అసలు నన్ను అడిగేటాడు వాడని వాడు డ్రైవర్ని బీచ్లోకి తీసుకుపోయి ఇదిగో మీ శవం, మీ కొడుకుని చంపేసినానని ఎత్తుకొని పోయి వాళ్ళ ఇంట్లో వాకిటి ముందు ఇసిరేశాడు. అంటే వాడిని అరెస్ట్ చేశారు, జైలుకి పంపించారు. జైలుకి పంపించిన తర్వాత అక్కడున్న పోలీసు వాళ్ళు వాడి మీద చట్టబద్ధంగా అన్నీ లిఖించి పెడితే వాడికి బెయిల్ రాదు, హత్యా నేరం కాబట్టి బెయిల్ రాదు. కాబట్టి వాడిని జైలు నుంచి బయటకు వస్తుంటే స్వతంత్ర సమరయోధుడు వచ్చినట్లుగా ఆరతలు పెట్టడం, జెండాలు పెట్టడం, మరి సిగ్గు లేకుండా పోలీసు వాళ్ళు పోయి వాడికి బర్త్డే ఫంక్షన్లు చేయటం, వాడితోటి ఫోటోలు దిగటం. అంటే కాకి కద్దర్ తూ హే మేరా క్యా హై, ఈ రెండు ఏకమైపోయి నీకిది నాకిది అని వాడు గంజాయి స్మగ్లింగ్ చేసిన దాంట్లో వీళ్ళకి వాటాలు ఇచ్చింది. కాబట్టి అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేసినారంటే వాడికి బానిసలు అయిపోయారు అన్నమాట. ఆ కేసు ఇప్పుడు రీఓపెన్ చేసి అసలు అప్పుడు జైల్లో ఏం జరిగింది, జైల్లో ఈ గంజాయి బాబుకి, వాడి పేరు అనంతబాబు అనబాకండి, గంజాయి బాబు జూనియర్ జగన్. అందువల్ల ఈయనకి మొత్తం చూసేసి త్వరితగతిన
ఒక మంచి లాయర్ ఉంటే వాదోపవాదనలు జరిగితే అబ్బాయికి పనిష్మెంట్ లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడిపోద్ది. కాబట్టి ఉరిశిక్ష పడినా ఆశ్చర్యపోనక్కర్లా. కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయలేడు. వాడు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయలే. అంటే లోకల్ బాడీ నుంచి ఇటువంటి ఎలక్షన్ చేసేదా? అంటే వాళ్ళు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వీళ్ళందరూ కలిసి ఈయన ఎన్నుకున్నారు. అది ఎటువంటి పంపించారో చూడండి. కాబట్టి ఒక నరరూప రాక్షసుణ్ణి ఎమ్మెల్సీగా పెద్దల సభలో ఉండటమే తీవ్రమైన నేరము. అది చట్టసభకే అగౌరవము. అందువల్ల ఏంటంటే ప్రొఫెసర్ అచ్చెన్నని అలాగే చంపేశారు. కడపలో ఉన్న ప్రొఫెసర్ అచ్చెన్న గారిని ఆయన్ని చంపేశారు. కిడ్నాప్ చేసి మరీ చంపి ఆయన శవం కూడా డెలివరీ చేశారు. మాస్క్ అడిగిన పాపానికి మనకి ఉత్తరాంధ్రలో ఒక డాక్టర్ సుధాకర్, మంచి డాక్టర్ని పెడరెక్కలు విరిసి వాడిని చంపేశారు. అందువల్ల ఏంటంటే ఈ పులివెందల ఈ పోరంబోకు ముఠ రాష్ట్రం మీద పడి చేసిన పనులు ఇవి, ఘనకార్యాలు ఇవి. ఇప్పుడైనా సరే కూటమి ప్రభుత్వం చట్టబద్ధ పాలన అంటే ఏంది, న్యాయం అంటే ఏంది, భారత రాజ్యాంగం అంటే ఏంది, ఎందుకు పనిచేయదని చెప్పి నిరుపేదలైనటువంటి ఆ చచ్చిపోయినటువంటి అబ్బాయి తల్లిదండ్రులకి న్యాయాన్ని బతికించడం కోసం ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసింది. ఆయన కూడా ఎవరు? మానవ హక్కుల సంఘం లాయర్. ఆయన మామూలు లాయర్ కాదు, ఆయన అంటే మానవ హక్కుల సంఘం లాయరు. కాబట్టి మానవ హక్కుల సంఘం లాయర్ కాబట్టి ఎలా వాదోపవాదాలను వినిపిస్తాడో అందరికి తెలుసు. ఒక జీవో తెచ్చి స్పెషల్గా గవర్నమెంట్ ఒక లాయర్ని అపాయింట్మెంట్ చేసింది కాబట్టి సహజంగానే న్యాయ సేవ అని ఉంటుంది. మీ కోర్టులోకి పోతే ఆ తెల్ల కార్డు ఉండేటటువంటి వాళ్ళకి, తెల్ల కార్డు ఉండే వాళ్ళందరికీ న్యాయ సహాయం అందించాలని భారత చట్టంలోనే ఉంది. కాబట్టి తెల్ల కార్డు వాళ్ళైతేనేమో తెల్ల కార్డు హోల్డర్సే. కాబట్టి చట్టపరంగానే వాళ్ళకి న్యాయ సహాయం అందించాలి. మనం దరఖాస్తు పెట్టుకుంటే నాకు లాయర్ని పెట్టుకునే ఓపిక లేదు, నాకు లాయర్కి ఫీజు చెల్లించేటటువంటి పరిస్థితి లేనప్పుడు న్యాయ సహాయం అందించేదానికి అది భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చట్ట ప్రకారంగా ఆ అబ్బాయికి ఇప్పుడు ఒక లాయర్ని ఏర్పాటు చేశారు. కాబట్టి ఈ కేసు త్వరితగతిన అక్కడున్న డిస్టిక్లో ఉన్న జడ్జి గారు విచారించి వాడికి ఉరిశిక్ష వేయాలా, లేదంటే యావజ్జీవకార శిక్ష వేయాలా. పెద్దల సభలో పెద్దలు ఉండాలి కానీ గద్దలు ఉండకూడదు, స్మగ్లర్లు ఉండకూడదు. గంజాయి స్మగ్లర్లు, సారా వ్యాపారం చేసేవాళ్ళు పెద్దల సభ ఏమని ఇదేమన్నా అడ్డా. కాబట్టి పెద్దల సభని కాపాడుకోవాలంటే ఉన్నత విద్యార్థులు మంచి వాళ్ళు మాత్రం పెద్దల సభలో ఉండాలి. కాబట్టి అనంతబాబుని ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చిన బెయిల్ తక్షణం రద్దు చేసి అతన్ని జైల్లో పెట్టి విచారణ చేయాలనేది నా యొక్క డిమాండ్.